మామూలుగా హాయ్! అంత కోర్స్ లేదు ఆమెకి. పచ్చెర్లనా? పచ్చెర్ల రిసార్ట్. మమ్మల్ని కూడా పరిచయం చేయి ఇక్కడ. దా ఆ? అన్న సీతారాం అన్న, ఆ. అడ్వకేట్ బాబురావు బాబురావు సారీ కదా, బాబురావు కాదు సార్. లైవ్ సౌండ్ లైవ్ బాబు కాదులే, అంబేద్కర్. అంబేద్కర్ అడ్వకేట్ ఫ్రమ్ నంద్యాల. పచ్చెర్ల రిసార్ట్ చూడనీకి వచ్చినాం మేము. ఓకే, బాగానే ఉంది ఇదంతా, కానీ ఇంత లోపల ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా. నాకు కూడా తెలియదు ఇప్పుడు. మళ్ళీ సార్ మమ్మల్ని ఆ? మళ్ళీ సార్ యూట్యూబ్లో కనిపించావా? వేయడానికి పెడదాం, పంపిద్దాం. కోతున్నది ఇదే అంటారు. ఉమ్? చెరువుగా రాలేదు పొద్దున్నే నన్ను. బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాడంట. ఆడుకోనికి ఉంది, కానీ యానిమల్స్ రావా ఇక్కడికి మరి? అంటే ఇటు సైడ్ రూమ్స్ ఉన్నాయినా, ఇట్లా వెళ్దాం దా. మొన్న ఇటుకు వచ్చిందే బాగుంది. ఆ? మొన్న ఇటుకు వచ్చిందే బాగుండు. మొన్న మా ఓన్ బర్త్డేకి అక్కడికి దిగుతుంది. ఇదేంటి కోర్ట్ అంట, బ్యాడ్మింటన్ కోర్ట్. పచ్చారి బ్యాడ్మింటన్ కోర్టు. ఆడంగా పార్క్ అనుకున్నట్టుంది లోపల బాగా. తెలియక మనం ఆడికాడికో తిరిగినాం. ఈసారి పచ్చల రిసార్ట్ బుకింగ్ చేసుకోవాల్సిందే. ఆన్లైన్ బుకింగ్ అంటే నాకు కూడా తెలియదు అసలు. ఇంకా లోపల అంతా ఉన్నట్టుంది, పోదాంపా. చాలుగా వస్తే రానిలేవా, అడగద్దాం మనం. అంటే చూస్తేనే కదా రేపు బుకింగ్ చేసుకోనికి ఉండేది. వావ్, ఇట్స్ అమేజింగ్. ఫ్యామిలీతో రావచ్చు బాగా. పచ్చర్ల ఇది నంద్యాల గిద్దలూరు ఘాట్ సెక్షన్ లో ఉంటది పచ్చర్ల రిసార్ట్స్. వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, మంచి అడవి ప్రాంతము. అందరూ నెక్స్ట్ టైం ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు బాగా. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉన్నట్టుంది. ఈకో టూరిజం, వైల్డ్ లైఫ్ మానిటరింగ్, హ్యాబిటల్ ఇంప్రూవ్మెంట్, ఫారెస్ట్ వైల్డ్ ప్రొటెక్షన్, ఎన్ఎస్టిఆర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, లైవ్లీహుడ్ సపోర్ట్, పబ్లిసిటీ అండ్ అవేర్నెస్. ఓకే, బాగుంది. రూమ్స్ చూడాలా, ఏసీ రూమ్స్, ఏసీ నాన్ ఏసీ. అడుగుదామనా అదే వాళ్ళని కానీ, లోపల అవుట్ సైడ్ ఉన్నారు కదా, రూమ్ లో వాళ్ళని కాకుండా అవుట్ సైడ్. వాళ్ళని అడిగితే వాళ్ళ కంప్లైంట్ చేశారు అనుకో, ఎవరు కంప్లైంట్ చేస్తారు? వద్దున్నా మన గైడ్ ఏం కావాలో చెప్పు. గైడ్ ఉన్నాడు కదా, లేదు లోపల షూటింగ్ జరుగుతుంది, చూద్దాం దా. షూటింగ్ అంటే ఫోటో షూట్, షూటింగ్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్ లో అంతే అంటావా? వచ్చేది దానికోసం ఒకసారి లెక్కేసారు. అవన్నా ఎల్లుండి ఉందిగా. ఎల్లుండి కాదు 18. అదే 18. ఏమో ఇంకా బాగానే చేద్దామా ఏంటి?